అక్టోబర్ 18 ఉజ్వల భవిష్యవాణి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12 నుండి 18 వరకు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. యాకోబు 1:17. దేవుడు మార్పు నొందడం అసాధ్యం. ఆయన పరిశుద్ధుడు గనుక చెడుగా మారలేడు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఇంతకంటే మంచిగానూ మారలేడు. ఒకవేళ తండ్రికి మనకు మధ్య నీడలు వస్తే అవి తండ్రి కలిగించినవి కావు. కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు కలిగినప్పుడు మనం ఆయన ప్రేమను ఎప్పుడూ ప్రశ్నించకూడదు, లేక ఆయన మంచితనాన్ని శంకించకూడదు. శోధనకున్న ఓ మొదటి అవరోధం ప్రతికూలమైనది. అదేమిటంటే దేవుని తీర్పు. రెండో అవరోధం సానుకూలమైనది. అదేమిటంటే దేవుని మంచితనం. దేవుని గూర్చిన భయం ఓ ఆరోగ్యకరమైన వైఖరే. కానీ దేవుని ప్రేమ దాన్ని సమతుల్యం చేయాలి. ఆయన మనల్ని గద్దిస్తాడని మనం ఆయనకు లోబడవచ్చు, లేదా ఇప్పటికే మన పట్ల ఎంతో ఉదారంగా ఉన్న ఆయనను మనం ప్రేమిస్తున్నాం కాబట్టి లోబడవచ్చు. ఇంకోసారి మీరు శోధించబడినప్పుడు మీ జీవితంలో దేవుడు చూపిన మంచితనాన్ని ధ్యానించండి. మీకేదైనా అవసరమని మీకు అనిపించినప్పుడు ప్రభువు దాన్ని సమకూర్చే వరకు ఓపిక పట్టండి. అపవాది వేసే ఎరతో ఆటలాడవద్దు. దేవుడు మనకు శోధనలు అనుమతించడానికి ఒక కారణం మనకు ఓర్పు నేర్పించాలని. దావీదు సౌలును చంపడం ద్వారా తన పట్టాభిషేకాన్ని త్వరపెట్టడానికి 2 మార్లు శోధింపబడ్డాడు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం. కానీ అతడు ఆ శోధనను ప్రతిఘటించి దేవుని సమయం కొరకు కనిపెట్టాడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. అప్పుడప్పుడు దేవునికి మీకు మధ్య దూరి నీడలను కలిగించే కొన్ని విషయాలు ఏవి? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.